ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే ఏడ్చుకుంటూ ఒక గుడిలో అయితే వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా ఇక్కడ ఇంట్లో అయితే అందరూ కూడా ఇల్లంతా వెతుకుతారు, ఎక్కడా కూడా కనిపించదు. కావ్య కనిపించకపోవడంతో అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇంకా ఇంతలో సీతారామయ్య అయితే, నాన్న రాజ్, ఒకసారి కనకానికి కూడా ఫోన్ చేయరా, ఏమైనా కావ్య అక్కడికి వెళ్ళిందేమో అని అడగడంతో రాజ్ కనకం వాళ్ళకి ఫోన్ చేస్తాడు. ఇంకా కనకం వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడంతో కావ్య అక్కడ లేదన్న సంగతి రాజ్కైతే అర్థమవుతుంది. ఇంకా రాజ్ ఫోన్ పెట్టేసిన మరుక్షణకి మనమే కనకం అలాగే కృష్ణమూర్తి ఇమీడియట్లీ రాజ్ వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతారు. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అందరూ కూడా కంగారు పడుతున్నట్లుగా కనిపిస్తారు. కనకం పరిగెత్తుకుంటూ వచ్చి, వదిన గారు కావ్య ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది వదిన గారు? ఇంట్లో ఉండవలసిన మనిషి లేదు అని చెప్తున్నారు. ఏం జరిగింది వదిన గారు అని చెప్పి ఇక అపర్ణని అడుగుతూ ఉంటే, అపర్ణ, ఏమో ఎవరికి తెలుసు ఎక్కడికి వెళ్ళిందో, అయినా మీ కుటుంబానికి బాగా అలవాటు కదా చెప్పా చేయకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, ముసుగులు వేసి పెళ్ళిళ్ళు చేసుకోవడం అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతూ ఉంటే, మమ్మీ, ఇప్పటికీ కావ్య కనిపించక వాళ్ళ అమ్మగారు చాలా బాధపడుతున్నారు. ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి రాజ్ గట్టిగా మాట్లాడతాడు. ఇక రాజ్ అలా మాట్లాడడంతో కనకం, బాబు, నా కూతురు ఏమైంది బాబు? చెప్పు బాబు, మీకు చెప్పకుండా నా కూతురు ఏ పని చేయదు, నాకు తెలుసు, చెప్పండి బాబు, ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళింది అని అంటుంటే రాజ్ దగ్గర అస్సలు సమాధానం ఉండదు. ఇక పక్క నుంచి రుద్రాణి అయితే, ఏమో ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలుసు, అయినా ఏంటి ఆ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోతే మమ్మల్ని విసిగిస్తున్నావు అర్ధరాత్రులు అని చెప్పి రుద్రాణి అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఖచ్చితంగా మీరే నా కూతుర్ని ఏదో చేశారు, మీ మాటలే అర్థమవుతుంది. ఎవ్వరికి కూడా నా కూతురు కనిపించట్లేదని అనే బాధ ఎవ్వరిలోనూ లేదు. అంటే నా కూతురు అంటే మీకు ఎవరికి ఇష్టం లేదని నాకు అర్థమైంది. వదిన గారు చెప్పండి, నా కూతురు ఏమైందో చెప్పండి అని అంటూ ఉంటే, ఏమో నాకు తెలీదు, ఎక్కడికి వెళ్ళిందో అని అడగడంతో, ఎక్కడికి వెళ్ళిందో తెలీదా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోయిందా చెప్పండి. నా కూతురంటే మీకు ఇష్టం లేనప్పుడు, మీ కొడుక్కి భారీగా అవసరం లేనప్పుడు ప్రాణాలతో నా చేతిలో నా కూతుర్ని పెట్టండి. నా కూతుర్ని నా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. నా కూతురికి పట్టెడు అన్నం పెట్టే స్తోమత అయితే నాకుంది. నా కూతుర్ని ఇక్కడ ఎంత ఇబ్బంది పెడుతున్నారో, ఎంత బాధపడిందో, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఇక కనకమైతే బోరున ఏడుస్తూ అందరికీ కూడా చీవాట్లు పెడుతూ ఉంటుంది. ఇంద్రాదేవి అయితే, కనకం, కావ్య తెలివైన పిల్ల, కావ్య ఎక్కడికి వెళ్ళదు, ఖచ్చితంగా కావ్య ఇంటికి వస్తుంది, ఎందుకు బాధపడుతున్నావు అని అంటూ ఉంటే, అమ్మా, కావ్య ఇంటికి వస్తుందని ఇలాగే అందరం ఇంట్లో కూర్చుంటే కావ్య ఏమైందో ఎవ్వరికి తెలీదు. కావ్య ఎక్కడ ఉన్నా సరే వెతికి మేం తీసుకొస్తాం. నాన్న రాజ్, కావ్యని ఎక్కడ ఉన్నా వెతికి తీసుకురావాలి అని చెప్పి ఇక అందరు మగవాళ్ళు కూడా కావ్యని వెతకడానికైతే బయలుదేరుతారు. ఇంకా కావ్య కోసం రాజ్, కృష్ణమూర్తి, సుభాష్, అలాగే ప్రకాశం, ఇక కళ్యాణ్ అందరూ కూడా తలా వైపు వెళ్ళి కావ్య కోసం వెతుకుతూ ఉంటారు. ఎంత వెతుకుతున్నా సరే ఎక్కడ కూడా కావ్య కనిపించదు. ఇక్కడ కావ్య చూస్తే గుడిలోకి వెళ్తున్న కావ్య ప్రతి క్షణం కూడా తనతో రాజ్ ప్రేమగా ఉన్న ప్రతి సంఘటన గుర్తొస్తూ ఉంటుంది. ఇదంతా అబద్ధమేనా? ఇదంతా నిజం కాదా? ఇన్ని రోజులు నేను ఒక మోసాన్ని నమ్మానా? ఎందుకు ఏం తప్పు చేశాను? ప్రతిసారి కూడా ఆ దేవుడు నాకే శిక్ష వేస్తున్నాడు అని చెప్పి ఇక కావ్య అయితే బోరున ఏడుస్తూ అమ్మవారి దగ్గర వెళ్ళి నుంచుంటుంది. ఏంటమ్మా, ఏంటి అంత చక్కగా నవ్వుతున్నావు? నేను సంతోషంగా ఉంటే నువ్వు అస్సలు చూడలేవా? నిన్ను ఎంతగా నమ్మాను, ఎంతగా కొలిచాను. కానీ నువ్వేం చేసావు? నా కాపురాన్ని ముక్కలు చేసావు, నా జీవితాన్ని సర్వనాశనం చేసావు, నాలో లేని ఆశల్ని రేకెత్తించావు. ఇప్పుడు నీకు జీవితమే లేదని చూపించావు. అసలు ఎవరికి నేను అన్యాయం చేశాను? ఎందుకు స్వామి నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు అని చెప్పి
కావ్య అయితే బోరున దేవుడి దగ్గర కూర్చుని ఏడుస్తూ అక్కడే ఒక స్తంభానికి ఆనుకొని ఇక ఏదో ఆలోచిస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి పూజారి గారైతే వస్తారు. అమ్మా, ఇప్పుడొచ్చారు, గుడి మూసేసే వేలైంది, మీరిక బయలుదేరండి అని అంటూ ఉంటే కావ్య ఏమీ మాట్లాడకుండా అలాగే నిస్సహాయ స్థితిలో ఉన్న మనిషిలాగా పరధ్యానంగా ఇక ఆ స్తంభానికి ఆనుకుని కూర్చుంటుంది. అమ్మా, ఆడపిల్లవమ్మా, గుడి కట్టేసి మేం కూడా వెళ్ళిపోతున్నాం, ఒక్కదానివే ఇక్కడ ఉంటే నీకు అంత సేఫ్టీ కాదు అని చెప్పి పంతులు గారు చెప్పి త్వరగా ఇంటికి వెళ్ళిపో, మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఫోన్ చెయ్యి అని చెప్పి పంతులు గారు ఇక కావ్యకి చెబుతూ ఉంటాడు. కావ్య మాత్రం అస్సలు పట్టించుకోదు. అమ్మా, నువ్వు చూస్తుంటే ఎవరో గొప్పింటి కోడల్లా కనిపిస్తున్నావు, ఎందుకమ్మా ఈ టైంలో ఇక్కడ ఉన్నావు, పిలిస్తే పలకట్లేదు అని చెప్పి ఇక పంతులు గారైతే కావ్యని పిలుస్తారు. కావ్య అయితే నేను ఇక్కడే పడుకుంటాను, నా మనసేమీ బాగోలేదు, నేను ఇక్కడే ఉంటాను పంతులు గారు అని పంతులు గారిని అడుగుతూ ఉంటే, సరేనమ్మా జాగ్రత్తగా ఉండు, కానీ నువ్వు ఇక్కడ ఉండడం నీకు కూడా అంత మంచిది కాదు అని చెప్పి ఇక పంతులు గారైతే బయటికి వెళ్ళిపోతారు. కావ్య కోసం వెతుకుతున్న రాజ్ కారుకే పంతులు గారు అడ్డం వస్తారు. ఒక్కసారిగా పంతులు గారు గుద్దిన్ రాజ్ హడావుడిగా కారులో నుంచి కిందకి దిగి, అయ్యో అయ్యో చూడలేదండి, బాగానే ఉంది కదా, మీకు బాగానే ఉంది కదా అని చెప్పి రాజ్ కంగారుని అలాగే రాజ్ బాధని పంతులు గారికి రాజ్ మోహన్ చూడగానే అర్థమవుతుంది. బాబు, నువ్వు దేని గురించో చాలా బాధపడుతున్నావు, దేన్నో వెతుకుతున్నట్టున్నావు, ఎందుకు బాబు, ఎందుకు బాధపడుతున్నావు, నాకు ఏం కాలేదు, నేను బాగానే ఉన్నాను, ఏం మీరు దేనికోసమో వెతుకుతున్నట్టున్నారు అని అంటుంటే, అవును పంతులు గారు, నేను నా భార్య కోసం వెతుకుతున్నాను, తను ఇంట్లో ఎక్కడా లేదు, తనని వెతుక్కుంటూనే ఇలా వచ్చాను, ఎక్కడన్నా చూసారా అని చెప్పి ఇక కావ్య ఫోటోనైతే పంతులు గారికి చూపిస్తాడు రాజ్. పంతులు గారు కావ్య ఫోటోని చూసి, బాబు, ఈ అమ్మాయి అదిగో అక్కడ అమ్మవారి గుళ్ళో కూర్చుంది బాబు, పాపం చాలా బాధగా ఉంది, ఏడుస్తుంది, ఏం జరిగిందో ఏంటో, ఎంత పిలిచినా సరే పలకటం లేదు, నేను చాలా చెప్పాను, అయినా నా మాట కూడా వినిపించుకోలేదు, తను ఏదో బాగా దుఃఖంలో ఉంది అని చెప్పడంతో రాజ్ అయితే ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ ఇక ఆ గుడిలోకైతే వెళ్తాడు. గుడి మొత్తం వెతుకుతాడు, ఎక్కడా కూడా కావ్య కనిపించదు. పంతులు గారు చెప్పిన అమ్మవారి గుడి ఇదే కదా, కానీ ఇక్కడ కావ్య కనిపించలేదేంటి అని చెప్పి రాజ్ మొత్తం చూస్తూ ఉండగా ఇక కావ్య నీడ అయితే కనిపిస్తుంది. కావ్య నీడ కనిపించగానే రాజ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. ఇక అక్కడ కావ్య స్తంభానికి ఆనుకుని కూర్చుని ఏదో పరధ్యానంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రాజ్ పరిగెత్తుకుంటూ, కళావతి ఇక్కడున్నావా, నీకోసం మొత్తం వెతికాను, అసలు ఎందుకని చెప్ప చేయకుండా ఈ గుడిలోకి వచ్చి కూర్చున్నావు, ఏమైంది నీకు, ఎందుకు బాధపడుతున్నావు, దేని గురించి బాధపడుతున్నావు, కళావతి చెప్పు కళావతి అని అడగడంతో కావ్య ఏమీ మాట్లాడకుండా అలానే ఆలోచిస్తుంది. సరే రా, ఇంటికి రా, ఇంటి దగ్గర అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు, మీ అమ్మ కూడా నీకోసం చాలా కంగారు పడుతుంది అని చెప్పి రాజ్ అయితే కావ్యని రమ్మని చెయ్యి పట్టుకోగానే ఒక్కసారిగా కావ్య చెయ్యి విదిలించుకుంటుంది. ఎక్కడికి రావాలి అని అడుగుతుంది. ఎక్కడికంటావేంటి కళావతి, మనింటికి పద, నీకోసం తాతయ్య అమ్మమ్మ అందరూ ఎదురు చూస్తున్నారు అని అంటూ ఉంటే, అంటే వాళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారా అని అడగడంతో, అదేంటి అలా మాట్లాడుతున్నావు, నువ్వు నా భార్యవి, నువ్వు నాతో కలిసి ఉండకపోతే ఎక్కడ ఉంటావు అని చెప్పి రాజ్ తడబడుతూ అడుగుతుంటే, చూసారా మీ మాటలే చెబుతున్నాయి, నేను మీకు ఏమవుతానని మీ ఇంటికి తీసుకెళ్తా అంటున్నారు, అసలు మీ భార్యలా నన్ను చూస్తే ఎందుకు ఇలా చేస్తారు అని అడగడంతో, నేనేం చేశాను కళావతి, నేనేమీ చేయలేదు కదా, పైగా నేను ఇప్పుడే నిన్ను అర్థం చేసుకోవడం కూడా మొదలు పెడుతున్నాను అని చెప్పి ఇక రాజ్ అయితే ఒక్కొక్క మాట తడబడుతూ చెప్పడంతో, చాలు ఆపండి ఇక ఈ అబద్ధాలు నేను వినలేను, ఇప్పటి వరకు మీ అబద్ధాలు విని మీ మాయ మాటలు నమ్మి మోసపోయింది చాలిక, ఇక నేను మీ అబద్ధాల్ని నమ్మలేను, మీ మాయ మాటలకి మోసపోలేను, నిజంగా తాళి కట్టిన ఈ తాళికి గౌరవించి
మీకు మాకు పడ్డ బ్రహ్మముడి మీద నమ్మకం ఉండి నన్ను ప్రేమించడం, నన్ను అర్థం చేసుకోవడం మొదలు పెట్టారని చాలా సంతోషించాను. ఈ 3 నెలల తర్వాత మీతో జీవితాన్ని పంచుకోవాలని ఎంతో ఆశగా చూస్తున్నాను. కానీ ఇదంతా ఒక అబద్ధమని అర్థమైపోయింది. ఇక జీవితంలో మీ ఇంటి గడప నేను ఎక్కను, మీ ఇంట్లో అడుగు పెట్టను. దయచేసి నన్ను ఇక్కడ వదిలేయండి, వెళ్తారా ఇక్కడి నుంచి అని చెప్పి కావ్య అయితే రాజ్ని అంటూ ఉంటుంది. రాజ్, కళావతి, ఏం మాట్లాడుతున్నావు? నేనేంటి నిన్ను మోసం చేయడం ఏంటి? చెప్పాను కదా 3 నెలలు టైం కావాలి మారడానికి అని. ఇప్పుడిప్పుడే నేను కూడా మారడం మొదలు పెడుతున్నాను కదా, ఇంతలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి రాజ్ అయితే ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతూ ఉంటే, చాలిక ఆపండి, ఇంకా మీ మాటలు నేను నమ్మలేను. ఇంతవరకు నన్ను మోసం చేసింది చాలు, ఇంకా మోసం చేయాలని చూడకండి. నిజంగా మీరు నన్ను ప్రేమించడం మొదలు పెడుతున్నారా? నిజంగానే మీరు మారడానికి ప్రయత్నిస్తున్నారా? మీ గుండెల మీద చెయ్యి వేసి చెప్పండి. తాతయ్య గారి కోసం నా మీద ప్రేమ నటించారు, తాతయ్య గారి కోసం నాకు 3 నెలల గడువు అడిగారు. ఇదంతా నిజమని నమ్మి మోసపోయాను. వద్దు, నాకు మీతో ఏ సంబంధం వద్దు అని చెప్పి కావ్య అయితే చాలా గట్టిగా రాజు మీద అరుస్తుంది. ఇక రాజ్, అవును నిజమే, నువ్వన్నది నిజమే. నిజంగా నేను తాతయ్య కోసమే నిన్ను ప్రేమిస్తున్నట్టు నటించాను, నీతో మంచిగా ఉన్నట్లు ప్రయత్నించాను. కానీ అలా చేసిన ప్రతి క్షణం కూడా నేను నిన్ను మోసం చేస్తున్నానే అనే బాధ నా గుండెని పిండేస్తుంది. అందుకే నీకు ఈ నిజాన్ని తెలియడం కోసమే వినాయకుడి విగ్రహం ముందు ఆ చిట్టీలో రాసి వేశాను. కానీ నువ్వు కనిపించని మరుక్షణమే నాకు అర్థమైంది నేను నిన్ను ప్రేమిస్తున్నానని, అలాగే నువ్వు లేకుండా బ్రతకలేను అని. ఇది కూడా నువ్వు అబద్ధం అనుకుంటే నేను నిన్ను నమ్మించడానికి ఏం చేయాలన్నా చెప్పు, చేస్తాను. కళావతి, నిజం చెప్తున్నాను, నువ్వు కనిపించని మరుక్షణమే నీ మీద ఉన్న ప్రేమ నాకు తెలిసింది. నువ్వు లేకుండా నేను లేనన్న సంగతి నాకు అర్థమయ్యింది. నన్ను అర్థం చేసుకో, ఇంటికి రా, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం, మొత్తం నీకు చెప్తాను అని అంటుంటే, వద్దు, చాలు నాటకాలు, ఇక మీ మాయ మాటలు నేను నమ్మలేను, నన్ను వదిలిపెట్టండి ప్లీజ్ అని చెప్పి కావ్య వెళ్ళిపోతూ ఉంటే, కావ్య ఆగు, నేను నిన్ను ప్రేమించట్లేదు, అలాగే నేను నిన్ను భార్యగా అంగీకరించట్లేదు, ఇదంతా నాటకం అని అనుకుంటున్నావు కదా? లేదు, ఇదంతా నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కావ్య. నువ్వంటే నాకు ప్రాణం కావ్య. నా జీవితంలోకి అడుగుపెట్టిన నిన్ను ఎప్పటికీ చెయ్యి వదిలిపెట్టను కావ్య. నన్ను నమ్ము కావ్య, నమ్ము అని చెప్పి రాజ్ అయితే కళావతి అని పిలిచే రాజ్ కావ్య అని పిలుస్తూ తన మనసులోని ప్రేమని కావ్యకి చెప్పి ఎమోషనల్గా వెళ్ళి కావ్యని గట్టిగా హక్ చేసుకుంటాడు. కావ్యకి ఏమీ అర్థం కాదు. నిన్ను నేను కళావతి అని ఎప్పుడు కూడా పిలిచేవాణ్ణి, అది నీ మీద ప్రేమ లేనప్పుడు ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా నా భార్యగా కావ్య అని పిలుస్తున్నాను. ఇప్పటికీ కూడా నన్ను నమ్మవా, నా మాట నమ్మవా అని చెప్పి రాజ్ వెంటనే అక్కడే అమ్మవారి గుళ్ళో ఉన్న త్రిశూలానికి తన చేతినైతే గుచ్చుకుంటాడు. ఒక్కసారిగా చేతిని గుచ్చుకునేసరికి ఇక చేతికి రక్తం బొటపొటా కారిపోతూ ఉంటుంది. అది చూసిన కావ్య, ఏంటండి ఇది, ఇలా చేశారేంటండి? ఏదో మీ మీద కోపంతో ఇలా వచ్చి కూర్చున్నాను, కానీ మీ మీద ప్రేమ లేక కాదండి. ఏంటండి, చూడండి ఎంత రక్తం పోయిందో అని చెప్పి గబా తన చీర చెంగుని చింపి ఇక రాజ్ చేతికైతే కట్టుకడుతుంది. రాజ్ని దగ్గరికి తీసుకుంటుంది. ఏవండి, మీరు నన్ను ప్రేమించట్లేదు, అలాగే నన్ను దూరం చేసుకున్నారు అని మీ మీద నాకు ఏ కోపము లేదు. కాకపోతే ప్రేమించినట్లు నన్ను మోసం చేశారు అన్న విషయంలోనే నాకు కోపం వచ్చింది. తాతయ్య గారి కోసమే ఇవన్నీ చేస్తున్నాను అని ఆ
చిట్టీలో రాశారు. ఒక్క మాట నాకు ముందుగా చెప్తే నేను కూడా మీ మీద అంత ఆశ పెంచుకునేదాన్ని కాదు అని అంటుంటే, లేదు లేదు కావ్య, అదంతా కూడా